బోండా ఉమామహేశ్వరరావు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైనటువంటి కలకలాన్ని రేపుతున్నాయి. మరీ ముఖ్యంగా కాపు సామాజిక వర్గం గురించి, కాపు సామాజిక వర్గం చెందిన ఓట్ల గురించి, రాష్ట్ర జనాభాలో 4% ఉన్నాం, మాకు పదవులు కావాలి, మాకు నాయకత్వం వహించే అవకాశాలు కావాలి, మమ్మల్ని కూడా గుర్తించండి, కాపులు అలజడిలో ఉన్నారు, కాపులకు తగినన్ని అవకాశాలు లేవు, 2024 ఎన్నికలు గెలిచిన నాటి నుంచి కూడా కొంత కాపుల్లో అలజడి మొదలైంది అని, 2019 ఎన్నికల్లో ఓడిపోవడానికి ముఖ్యమైన కారణం కాపు సామాజిక వర్గ నేతలే, మరీ ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం చేసినటువంటి కాపు ఉద్యమమే దీనికి అతి ప్రధాన కారణం. కాబట్టే చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు, అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఓడిపోయిందని స్పష్టంగా శుద్ధి లేకుండా తెలియజేశాడు బోండా ఉమామహేశ్వరరావు. అసలు ఈయన వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఈ వ్యాఖ్యల వెనక ఉద్దేశం ఏంటి? ఆయనకి ఏమైనా ఆస్పిరేషన్స్ ఉన్నాయా? మంత్రి పదవి చేపట్టాలనే ఆశలు ఉన్నాయా? లేక కాపు ఉద్యమానికి నాయకత్వం వహించే అవకాశం ఉందా? ఈ వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని ఆదరించండి. మీరు చేసేటువంటి లైక్ ద్వారా ఈ వీడియో చాలా మందికి చేరేటువంటి అవకాశం ఉంటుంది. ఛానల్ కొంచెం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది కాబట్టి ఛానల్ను అభివృద్ధిలోకి తీసుకురావడానికి, అదేవిధంగా సహాయం చాలా అవసరం. దయచేసి మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడానికి మీ వంతు సహాయం మీరు అందించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇక ముద్రగడ పద్మనాభం స్వర్గస్థులైన తర్వాత రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఆయన మద్దతుదారులు, మరీ ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు సంస్మరణ సభలు, సంతాప సభలు నిర్వహిస్తున్నారు. సో ఇందులో భాగంగానే అన్ని పార్టీలకు చెందినటువంటి కాపు నాయకులు వాటిలో పాల్గొంటున్నారు, ఆయన సేవలను స్మరిస్తున్నారు. సో ఆ తరహాలోనే గుంటూరులో 2 రోజుల క్రితం జరిగినటువంటి సంతాప సభలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కూడా పాల్గొనడం జరిగింది. సో ఆయన పాల్గొన్న తర్వాత 2 కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మొదటిది, 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమికి, మరీ ముఖ్యంగా 23 స్థానాలకు పడిపోవడం కారణం ముద్రగడ పద్మనాభం చేపట్టినటువంటి కాపు ఉద్యమం. కేవలం కాపు ఉద్యమం కారణంగానే టీడీపీ ఓడిపోయింది అని చాలా స్పష్టంగా చెప్పారు. దాని వెనక బ్యాక్గ్రౌండ్ కూడా ఆయన చెప్పడానికి ప్రయత్నించారు. ఆ వ్యాఖ్యల్ని మీ ముందు పెట్టడానికి ప్రయత్నిస్తాను. చాలా స్పష్టంగా చెప్పడానికి ప్రయత్నించాడు బోండా ఉమామహేశ్వరరావు. 2019లో ఓటమికి ముఖ్య కారణం ముద్రగడ పద్మనాభం చేపట్టినటువంటి కాపు ఉద్యమం. సో దీనికి బ్యాక్గ్రౌండ్ కనుక తీసుకుంటే, ముద్రగడ పద్మనాభం కాపు పరిరక్షణ కోసం, కాపు రిజర్వేషన్ల కోసం ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ప్రభుత్వానికి లేఖల రూపంలో అసమ్మతిని, వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేశారు. కానీ నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, ప్రభుత్వం కానీ ఏ విధమైనటువంటి ఆన్సర్ కానీ, రెస్పాన్స్ కానీ ఇవ్వడానికి ముందుకు రాలేదు. సో ఆ చర్యలతో విసిగి వేసారినటువంటి ముద్రగడ పద్మనాభం తప్పనిసరైన పరిస్థితుల్లోనే కాపు ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకొని దానికి పరాకాష్ఠగా తునిలో కాపు గౌరవ సభ ఏర్పాటు చేశారు. ఆ సభ అనంతరం జరిగినటువంటి రత్నాచల్ ఎక్స్ప్రెస్ కాల్చడం నేపథ్యంలోనే విపరీతమైనటువంటి కేసులు పెట్టడం జరిగింది. ఆ కేసులకు సమాధానంగా కాపు ఉద్యమాన్ని ఇంటింటికి చేర్చడం, కాపుల్లో ఉన్నటువంటి అసమ్మతిని రెచ్చగొట్టడం, తర్వాత ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అవ్వడం, ఇదంతా జరిగింది. మా ద్వారానే అంతో ఎంతో ప్రయోజనం జరిగింది అన్న ఉద్దేశంతో ఆయన మాట్లాడటం జరిగింది. సో ఇదే తరహా వాదన అంతకుముందు రాజమండ్రిలో కూడా జ్యోతుల నెహ్రూ కూడా వినిపించారు. కాబట్టి ఇంకాస్త ముందుకెళ్ళి అసలు 2019 ఓటమి కారణం ముద్రగడ పద్మనాభం అనేటువంటి క్లెయిమ్ కన్ఫర్మ్ చేసే విధంగా బోండా ఉమ మాట్లాడటం జరిగింది. అయితే వ్యాఖ్యలపై కాపేతర వర్గాల నుంచి తీవ్రమైనటువంటి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనికి కొనసాగింపుగా ఆయన చేసినటువంటి కాపుల్లో అలజడి మొదలైంది. ఎందుకు మొదలైంది అలజడి? ఉప ముఖ్యమంత్రిగా కాపు నాయకులే ఉన్నారు,
కేబినెట్ లో 4 కాపు మంత్రులే ఉన్నారు. కందులు దుర్గేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కూడా జనసేన పార్టీ తరఫున ఉన్నారు. అదేవిధంగా నారాయణ, నిమ్మల రామానాయుడు, సో వీళ్ళంతా కూడా కాపు సామాజిక వర్గం తరపు నుంచి ఉన్నారు. మరి 4 కేబినెట్ లో ఉన్నా కానీ ఇంకా కాపుల్లో అలజడి ఎందుకు మొదలైందా అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన స్పష్టంగా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా 2019 ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణం ముద్రగడ పద్మనాభం అని చెప్పడం కూడా ఆయన కొద్దిగా అతిశయోక్తిగా అనిపించినట్టు ఉంది అని రాజకీయ పరిభాషకులు, విశ్లేషకులు చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే టీడీపీ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి. ముద్రగడ పద్మనాభం యొక్క ఉద్యమం అందులో ఒకటి అయి ఉండొచ్చు తప్ప ఇదే ప్రధాన కారణం అవడానికి ఛాన్స్ అయితే లేదు. మరి అప్పుడు పద్మనాభం ఓడించినట్టయితే 2024 ఎన్నికల్లో జగన్ ని గెలిపించేది పద్మనాభరెడ్డి అయి ఉండేవాళ్ళు కదా. బట్ పద్మనాభం అంటే అప్పటికి రెడ్డిగా మారారు కాబట్టి పద్మనాభం 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీలో చేరినప్పటికీ ఆ పార్టీ ఘోర పరాజయం పాలవడం ఆయన రాజకీయ ప్రభావంపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతుంది. ఆయన రాజకీయ జీవితంలో ఎన్నో విజయాలు చూశారు, అపజయాలు చూశారు ముద్రగడ. ఇంకొక ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే 2014లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన విషయం చాలా మందికి తెలియదు. ఆయన 2014లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు, డిపాజిట్ కూడా తెచ్చుకోలేకపోయారు. మరణించిన తర్వాత ఆయన మనం అవమానించాలా, మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఆయనకు లేనటువంటి కొంత ప్రభావాన్ని ఆపాదించే ప్రయత్నం జరుగుతుందా, సో దీని ద్వారా ఏదైనా రాజకీయంగా కొత్త సమీకరణాలకు ఎత్తుగడలు వేస్తున్నారా అనేటువంటి ఉద్దేశం ఇప్పుడు సర్వత్రా తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా మారింది. మరొక వైపు ఆయన పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఛాలెంజ్, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిస్తాను, ఒకవేళ పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేట్ కనుక తాగినట్టయితే నేను ముద్రగడ పద్మనాభం అనే పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను అని ఒక సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు చాలా తీవ్రంగా జనాల మధుల్లోకి వెళ్ళిపోయాయి. అంటే ఇది ఒక డిబేట్ కూడా నడిచింది, పద్మనాభమా పద్మనాభరెడ్డిగా మారుతారా అనేటువంటి ఒక డిబేట్ కూడా నడిచింది. అయితే ఎన్నికలు జరగడం, పవన్ కళ్యాణ్ థంపర్ మెజారిటీతో గెలవటం, ముద్రగడ పద్మనాభం కొంత ఇబ్బంది పరిస్థితి ఎదుర్కొనడం, తర్వాత పద్మనాభాన్ని కాస్త పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకోవడం, ఇదంతా కూడా ఒక సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్ గా జరిగింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే ఎన్నికలకు కులం సంబంధం లేదు. కానీ ఆయన కులం ప్రాతిపదికన ప్రతిజ్ఞలు చేయటం అనేది రాజకీయాల్లో కొత్త చర్చకు కూడా దారితీసింది. ఏదేమైనప్పటికీ ఈ పరిణామాల మధ్య మొత్తం కూడా కొంత ముద్రగడ పద్మనాభం యొక్క పరిస్థితిని వ్యక్తీకరించింది. సో ఇందులో భాగంగానే బోండా ఉమామహేశ్వరరావు వైఎస్ఆర్సీపీ నేతలతో, మరీ ముఖ్యంగా అంబటి రాంబాబుతో వేదికను పంచుకోవటం, ఆత్మీయ ఆలింగనాలు, పరస్పర చర్చలు, చట్టాపట్టాలేసుకుని తిరగడం, సో ఇదంతా కూడా కొంత ఎబ్బెట్టుగా కనిపించింది టీడీపీకి, టీడీపీ మీడియాకి, మరీ ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలు. ఒక రకమైన ఆందోళన అయితే కలిగింది. ఏంటిది, బోండా ఉమా పార్టీ మారుతారా, బోండా ఉమా అసంతృప్తిగా ఉన్నారా, బోండా ఉమాకు మంత్రి పదవి కావాలా, బోండా ఉమా కాపు సామాజిక వర్గానికి నాయకత్వం వహించాలనుకుంటున్నారా, బోండా ఉమా కాపు నాయకుడిగా ఎదగాలనుకుంటున్నారా, ఇవన్నీ ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు సమాధానం వెతకాల్సిన బాధ్యత టీడీపీ అధినాయకుడిగా చంద్రబాబు నాయుడు మీద ఉంది. మరి ఒకవేళ బోండా ఉమా కనుక కాపు జాతికి నాయకత్వం వహిస్తే మరి చంద్రబాబు నాయుడు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ ఒక పవర్ సెంటర్ లాగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు, మళ్ళీ ఇంకొక పవర్ సెంటర్ లాగా బోండా ఉమా ఎదిగితే చంద్రబాబు నాయుడుకి ఇబ్బంది ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సో దీని మీద నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు సీరియస్ కావటం, అంటే సీరియస్ అవటం అంటే చంద్రబాబు నాయుడు ప్రతి అంశంలో సీరియస్ అయినట్టుగా అట్లా సీరియస్ అయ్యి అనుకూల పత్రికల్లో వచ్చేస్తున్నట్టు కాదు. ఈ విషయంలో కొంత సీరియస్ అయ్యారట. వెంటనే పల్లా శ్రీనివాసరావుకి, నిమ్మల రామానాయుడికి బాధ్యతలు అప్పగించడం, మాట్లాడాలని చెప్పటం, ఇట్లా ముందుకెళ్తే పార్టీలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి, టికెట్ కూడా డౌటే చాలా స్పష్టంగా చెప్పారని. కాకపోతే మీడియాకి ఆ వార్తలు రాలేదని, కానీ నెక్స్ట్ చీటు చిరిగిపోతుంది అనేటువంటి ఒక మాట కూడా మాట్లాడినట్టుగా ఇంటర్నల్ సర్క్యూట్స్ లో కొన్ని మీడియాలు కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. ఏది ఏమైనా కానీ కొత్త టీడీపీ ఏది ఉలిక్కి పడింది.
మరీ ముఖ్యంగా రెండు మాటలు. టీడీపీ ఓడిపోవటానికి ముద్రగడ పద్మనాభం కారణం. కాపులు 25% మంది ఉన్నారు. 1,00,00,000 మంది జనాభా ఉన్నారు కాపులు. నెంబర్ 3, ముద్రగడ పద్మనాభం యొక్క సేవలు మనం మర్చిపోలేము. అదేవిధంగా కాపులు అలజడిలో ఉన్నారు. సో ఈ వ్యాఖ్యలతోటి టీడీపీ, చంద్రబాబు నాయుడు ఉలిక్కి పడ్డారు. సో ఈ అంశంపై మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాన్ని స్పష్టరూపంగా తెలియజేయండి. నిజంగానే కాపులు ఉలిక్కి పడ్డారా, లేక కాపులు రాబోయే ఎన్నికల్లో బోండా ఉమా నాయకత్వంలో పనిచేయాలనుకుంటున్నారా? బోండా ఉమా నాయకత్వానికి ఊపడతారా, లేక ఉలిక్కి పడతారా? మర్చిపోకుండా మీ అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేయడానికి ప్రయత్నించండి.